డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ కూడా రిలీజ్ కాలేదు. ఈ 5,000 19,000 వేయాలి. కేసీఆర్ రెండుసార్లు 19,000 సార్లు ఇచ్చిన 38,000 ఫిల్ చేస్తాం. మాకు అందరు ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం ఇక్కడ అందరు. అది ఇప్పుడు 5,000 పోస్ట్ అంటే చాలా తక్కువ కదా. జిల్లాలో ఒకటైతే జనరల్గా వైరల్ అవుతుంది. అది మరి గవర్నమెంట్ రిలీజ్ చేసిందా అఫీషియల్గా లేకపోతే వైరల్ అవుతుందో లేకపోతే ముందు 5,000 పోస్టులు మాత్రమే రిక్రూట్ చేస్తామనేది. కానీ యాక్చువల్లీ 19,000 వేకెన్సీస్కి మనకి దాంట్లో మన జిల్లా కూడా కంపల్సరీ ఎవరైతే రిటైర్ అయిపోతుంటారో ఎక్కడైతే కంపల్సరీ పోస్ట్ వేకెన్సీ అవి చూపెట్టుకుంటాం. ఎందుకు మన జిల్లా చూపెట్టుకుంటాం రేషియో లేదు. మా జిల్లా పోస్ట్ ఎన్ని, మా ఖాళీ ఎన్ని, నెక్స్ట్ జిల్లా డిస్ట్రిక్ట్ కోఆపరేషన్ ఇస్తారా, క్రైమ్ రేట్ పెట్టిస్తారా, ఆ రేషియోని బట్టి మా జిల్లా కూడా మన డిపార్ట్మెంట్ వైజ్ మాకు రిక్రూట్మెంట్ జరగాలి అనేది మన వర్షన్ మన డిమాండ్. ఇప్పుడు మన నోటిఫికేషన్ వచ్చినాక అలాట్మెంట్ లేదంటే అప్పుడు ఏం చేయదు. అప్పుడు ఏం చదువుకోవాలంటే చదువుదామంగా 10 జిల్లాలకు రాసిన పరిస్థితి. జిల్లా పోస్ట్ ఉంటాయి కాబట్టి ఆ జిల్లా పోస్టులను వేకెన్సీస్ మనమే అడగాలి. కాబట్టి 3,000 ఆందోళన చేశారు. 2,000 కూడా ఎవ్రీ డిస్ట్రిక్ట్ అలాట్ చేయాలి. డిస్ట్రిక్ట్ 2 రాదు, 5 రాదు, 10 రాదు. డిస్ట్రిక్ట్ అలాట్మెంట్ ఉంటుంది కదా. ఆ డిస్ట్రిక్ట్ మన జిల్లాకి ఎందుకు చెప్పలేదు అడిగే ఉందా? ఇప్పుడు నేను ఆనస్పరంగా మాట్లాడాను. వాళ్ళు ఏదో 19,000 పోస్ట్ వేకెన్సీస్ ఉంటే ఏదో 5,000 ఇచ్చిండ్రు. బట్ ఏదో నామమాత్రంగా ఫిల్ చేస్తున్నారని ఒకవేళ మనము నిజంగా నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, 31 డిస్ట్రిక్ట్స్ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినాక మనం ఏం చేయలేము అప్పటి వరకు. నిజం ఇదే కనుక నిజమే అయితే అదొకసారి చూడండి. ఎస్పీ వచ్చినాక మనం ఏం చేయలేము అప్పటి వరకు. నిజం ఇదే కనుక నిజమే అయితే అదొకసారి చూడండి. ఎస్పీ కాబట్టి ఎవరు లేరేది, ఎందుకంటే అందరు స్టూడెంట్స్ చాలా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకు అంటే నేను ఆల్రెడీ మీకు ఒక లిస్ట్ పంపిస్తాను. ఒక లిస్ట్ వచ్చింది బయటకు. యాక్చువల్గా ఆ లిస్ట్లో మెదక్ జిల్లా లేదు. 33 డిస్ట్రిక్ట్ అయితే 31 డిస్ట్రిక్ట్సే వచ్చినాయి. ఇంకో జిల్లా ఏదో నాకు అంత ఐడియా లేదు, కానీ ఆఫీషియల్గా ఏం రాలేదు. ఆఫీషియల్గా రాలేదు. కానీ ఒకవేళ అఫీషియల్గా వచ్చినాక మళ్ళీ ఒకవేళ జిల్లా డిస్ట్రిక్ట్ కనుక మిస్ అయితే అలాట్మెంట్ లేకపోతే మేమేం చేయలేం కదా. అప్పుడు సోర్స్ లేదు. కానీ ఒకవేళ మీరు మనం నేనేమంటాం అంటే డిస్ట్రిక్ట్ మిస్ అయిందా, అదర్వైజ్ లేకపోతే ఇలా డిస్ట్రిక్ట్కే ఉన్నప్పటి నుండి కూడా వాళ్ళకి అన్ని ప్రొవైడ్ చేసే వాళ్ళము. వాళ్ళు టైమింగ్స్ కూడా 8 to 8 ఇస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నా అంటే మాకు కొంచెం ఎక్స్టెన్షన్ ఇవ్వండి, నైట్ టైం ఎక్కువ చదువుకోగలుగుతాం, మేము ఏం డిస్టర్బెన్స్ లేదు కదా, వాచ్మెన్స్ సెక్యూరిటీ ఉంటారు, మాకు టైమింగ్స్ పెంచండి అనేది వాళ్ళందరికీ తెలుసు. అది మీరు ఆల్రెడీ ఒకసారి చెప్పొచ్చినారంట లైబ్రరీ అదే చెప్పారు. సోర్స్ లేదు. కానీ ఒకవేళ మీరు మనం ఏమంటే డిస్ట్రిక్ట్ మిస్ అయిందా, అదర్వైజ్ లేకపోతే ఇలా డిస్ట్రిక్ట్కే అలాట్మెంట్ లేదా. మనం ఏమంటున్నామంటే రిక్రూట్మెంట్ అయితే అన్ని జిల్లాలకి రేషియో ప్రకారమే చేయాలి. మరి అట్లాంటప్పుడు మెదక్ జిల్లానే మిస్ అయింది. దీంట్లో మెదక్ జిల్లా లేదు అంటే కావాలని లేదా, పోస్టులు లేక లేదా, ఇదే నిజమైతే ఒకవేళ ఇదే నిజమైతే వీళ్ళంతా నష్టపోతారు. ఒక జిల్లాకు ఒక్క పోస్ట్ కూడా లేదు, అసలు ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలేదు, జిల్లా నేమే లేదు.